అవని దొరికినట్టే దొరికి పారిపోయింది. నన్ను అంతం చేద్దామనుకుంది. తన వలన కాలేదు. తన వలన కాదు కదా, ఎవ్వరి వలన సాధ్యం కాదు. ఈ వసీకరును చంపడం ఎవ్వరి వల్ల కాదు. నన్ను చంపడం ఎందుకు సాధ్యం కాదంటే, ముక్కు పుడకను దక్కించుకునే ప్రయత్నాల్లో వెనుకబడుతూ మరణానికి దగ్గరవుతున్నావు. చావు అంచుల వరకు వెళ్తున్నావు. దుష్టగ్రహాలు నీకు ఎదురు తిరగకముందే నిన్ను నువ్వు కాపాడుకో వసీకరా. నాకు అంతిమ గడియలా? నా ప్రాణం నా దగ్గరే ఉంటే నా మృత్యువు నన్ను ఏ క్షణంలోనైనా కబళించవచ్చు. అందుకే దీనికో పరిష్కారం ఆలోచించాలి. జడల మర్రి దగ్గరకు మానవ మాత్రుడు పోవడానికి ధైర్యం చెయ్యడం. మర్రి చెట్టు కింద స్వరంగం ఉంది. అవని నన్ను కత్తితో చంపాలనుకుంది. తన వలన కాలేదు. ఇప్పుడు నా ప్రాణాన్ని ఓ స్వర్ణ ఖడ్గంలో బంధిస్తాను. జట, నా ప్రాణదీపాన్ని ఆ స్వర్ణ ఖడ్గంలోకి పంపించు. నా ప్రాణం ఆ స్వర్ణ ఖడ్గంలో ఉంది. నా ప్రాణం ఎవ్వరూ తీయలేరు. ఎవరైనా తీయాలి అంటే జడల మర్రి క్రిందనున్న స్వరంగంలోకి చేరి స్వర్ణ ఖడ్గాన్ని అందుకొని దానితో నన్ను సంహరించాలి. ఆ రోజు నేను అలా జాగ్రత్త పడ్డాను కాబట్టే ఈ రోజు అవని నన్ను కత్తితో పలుమార్లు నరికినా చంపలేకపోయింది. ఏదేమైనా అవని మాత్రం సామాన్యురాలు కాదు. వేదవతిని తీసుకుని వెళ్లిపోయింది. ముక్కు పుడకను దక్కించుకునే వరకు ఈ ఊర్ని వదలను. మాయ కూడా మీలాగే వశీకర గురించి ట్రై చేసుంటుంది. అందుకే కోట దగ్గరికి వెళ్ళుంటుంది. ఒకరోజు రాత్రి నేను కూడా కోట వైపు వెళ్తుంటే మాయ నాకు కనిపించింది. ఊరి మీద తనకి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిందో ఆ రోజే తన మాటల్లో నాకు అర్థమైంది. ఊరుని మళ్ళీ ప్రశాంతంగా ఉంచడానికే నా ప్రయత్నం కూడా. దయచేసి మీరందరూ నన్ను నమ్మండి. నీ అబద్ధాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నీ గురించి అందరికీ వివరించమంటావా? చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఈ సమయంలో నేను మాయ గురించి చెప్పినా కూడా ఆధారాలు అడుగుతారు. ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. ఈ ఇద్దరు మొనగాళ్లు ఏదో పొడిచారని వచ్చాం. మనకు వెనుపోటు పొడిచారు. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ జగన్నాథం గారు. ఇట్స్ ఓకే మాయా. తాతయ్య పదండి. అవని, ఇలా రా, నీతో మాట్లాడాలి. పదండి పదండి.
చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. అవని కన్ను ధ్యాస నా మీద వసీకర మీదే ఉన్నాయి. నేను ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఏం చేస్తున్నా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. నా గురించి నిరూపించడానికి ఆధారాలను సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వేదవతి బయటకు రాకుండా ఉండుంటే వాళ్ళకి కొంత భయం ఉండేది. వేదవతి వచ్చేయడంతో కొంచెం రిలాక్స్ అయి ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా నా మీదే అవనికి ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా నేను అనుకున్నది సాధించుకొని వెళ్ళిపోవాలి. అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వేదవతి ఫ్యామిలీ మొత్తం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే కానీ నేను చక్రం తిప్పగలను. వాళ్ళుంటే కాళ్ళకు అడ్డంగా ఉన్నట్టే ఉంటారు. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలి. రేపు పెళ్లి రోజు ఫంక్షన్ ఉందని అంటున్నారు కాబట్టి టోటల్ ఫ్యామిలీనే లేపేస్తాను. వాళ్ళని ఈ ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేయాలి. అందుకు తగ్గ స్కెచ్ వేసుకోవాలి.